ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించడానికి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆ ఫారెస్ట్లో వెళ్తున్నాము. మొత్తం నల్లమల ఫారెస్ట్ అనమాట. ఇది నాగార్జునసాగర్ శ్రీశైలానికి సంబంధించిన కొండలు గుట్టలు, ఇవి కనబడే గుట్టలన్నీ. ఇది మొత్తం నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్కి స్టోర్ చేసే ప్లేస్ అనమాట. అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు అది ఆ బ్యూటీని చూపించడానికని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కొండలు గుట్టలు. సింగిల్ రోడ్డు. మావాడు బలేనో కారు సంపుడు చంపుతుండు. స్లోరా బాబు అంటే కూడా వింటలేడు. మొత్తం ఘాట్ ఎక్కుతున్నాము. మొత్తం ఘాటే అనమాట. ఇది ఎటు చూసిన గ్రీనరీ, ఆకుపచ్చని చెట్లు, పత్తి చేలు, కొండలు, కోనలు అద్భుతంగా ఉన్నాయి. గుట్టలు మాత్రం ఆ గుట్టల నడుమ బలేనో కారులో సంపుడు చంపుతున్నాడు. మెల్లగా బోరా బాబు అంటే కూడా వింటలేడు. చూడండి ఎలా ఉందో. చాలా స్మార్ట్గా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఘాట్ రోడ్లో ఎల్లమ్మ టెంపుల్, ఒక అమ్మవారి గుడి ఉందంట ఫ్రెండ్స్. ఇది అమ్మవారి గుడి ఎక్కడ ఉందో చెప్పలేదు నాకు. రిటర్న్లో వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన పిల్లలు చెప్తున్నారు, ఈ ఘాట్లో చాలా బండ్లు యాక్సిడెంట్లు అయినాయంట. పెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళే ట్రాక్టర్లు, జీబులు, ఆటోలు, బస్సు కూడా పల్టీ కొట్టిందంట. కానీ ఒక్కరికి కూడా ఏమి చిన్న ప్రాబ్లం జరగలేదంట ఫ్రెండ్స్. అమ్మవారు అంత పవర్ఫుల్ ఈ ఘాట్లో ఎల్లమ్మ తల్లి. ఇది ఫారెస్ట్లో ఉందన్నమాట. ఇది చిత్రియాల అని చెప్పేసి దేవరకొండ నుంచి ఒక 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆ ఊరికి బిఫోర్ ఘాట్ అనమాట. ఇప్పుడు ఆటో దిగింది చూశారు కదా, ఈ ఘాట్లో వెళ్తూ ఉన్నాము. చుట్టూ ఎటు చూసినా ఫారెస్టే. అక్కడక్కడ చిన్న ఊర్లు ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాము, బుడ్డోని తండా అని. అది వచ్చేటప్పటికి చిత్రాలు దాటిన తర్వాత వస్తుందన్నమాట. మొత్తం ఇది ఘాటు, అడవి, ఫారెస్టు. పత్తి చేలు వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే వర్షాధార పంటలే వేస్తారు. బోర్లు ఉన్న దగ్గర మాత్రం వరి పంట వేసుకుంటారు. మ్యాక్సిమం ఎక్కువ శాతం వర్షాధారం పంటలు, మెట్ట పైర్లే వేసుకుంటారు అన్నమాట. ఈ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నాము. అసలు ఎటు చూసిన ఫ్రెండ్స్ కొన్ని వేల తాటి చెట్లు. అవి మాత్రం ఇక్కడ ఇంకా లక్షల్లో ఉండినంట. అవన్నీ కూలగొట్టేసి ఇక్కడ వ్యవసాయం సాగు చేసుకున్నారంట వీళ్ళు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎవరు ఏం చేసుకున్నా అక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు ఎవరేం పట్టించుకోరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఆధారం వ్యవసాయమే కాబట్టి ఆ వ్యవసాయం కోసం అని చెప్పేసి చాలా వరకు కళ్ళు గీసే వాళ్ళు గీస్తారు, కానీ కళ్ళు తాగే వాళ్ళు లేరు అక్కడ. చాలా వేలల్లో లక్షల్లో చెట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ చాలా వరకు డిస్మెంటల్ చేసి వ్యవసాయం సాగు చేసుకొని దాంట్లో మెట్టపైర్లు పండించుకుంటున్నారు. పత్తి, జొన్న, సజ్జలు అలాంటివి. చూడండి ఎలా ఉన్నాయి ఆ చెట్లు. ఇప్పటికి కూడా వేలల్లో ఉన్నాయి తాటి చెట్లు మాత్రం. ఎక్కువ శాతం పత్తి పండిస్తున్నారు. ఎందుకంటే పత్తే ఎక్కువ మెట్టపైరు. బాగా వాటర్ సోర్స్ ఉన్న దగ్గర మాత్రం వాళ్ళు వ్యవసాయం ధాన్యం పండించుకుంటున్నారు. ఇప్పుడు రైట్ సైడ్లో ఒకటి దేవాలయం కనబడుతుంది కదా, చూసారా ఫ్రెండ్స్. ఇది కంఠమహేశ్వర స్వామి గుడి. ఇది గౌడ్స్ కట్టించుకున్నారు. ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లొకేషన్, ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్. ఇది ఒక పల్లెటూరుకి వచ్చినాం ఇక్కడ. చూడండి ఎలా ఉందో. ఫుల్ కొండలు, ఎటు చూసిన కొండలు, ఫారెస్ట్, అడవి. ఇది అడవిలో అద్భుతమైన లొకేషన్. లొకేషన్ మొత్తం మన నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఈ గుట్టలన్నీ బ్యాక్ వాటర్ వచ్చే ఏరియాలో ఎలా ఉందో చూడండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా గ్రీనరీ. చూడండి మొత్తం చిన్న రోడ్. ఇది బుడ్డ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఎలా ఉంది చూడండి, చిన్న రోడ్డు. ఈ రోడ్లోనే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ చూపిస్తున్నా. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేఘాలు కమ్ముడుగా అమ్ముతున్నాయి మేఘాలు. మొత్తం పత్తి చేలు వేశారు ఇక్కడ. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇది చూడండి గుట్టలు ఎలా ఉన్నాయి. మొత్తం గుట్టలే. ఆ గుట్టలు మొత్తం ఫుల్ గ్రీనరీ. వర్షాలకి మంచి వ్యూ ఫ్రెండ్స్. ఇది లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం పిట్టలు, పిచ్చుకలు కీ అంటున్నాయి. మొత్తం ఇవన్నీ కనబడే గుట్టలన్నీ నాగార్జునసాగర్ శ్రీశైలం ఫారెస్ట్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ స్టోర్ చేసేది ఆ గుట్టల వెనకాలనే. మొత్తం కనబడే గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల వెనకాల పోతే మొత్తం ఫుల్ వాటర్. గుట్టల బ్యాక్ సైడ్ మొత్తం నాగార్జునసాగర్ వాటర్ అంతా స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి గ్రీనరీ. మొత్తం అడవి, ఫారెస్ట్, ఎటు చూసినా ఫారెస్టే. ఫ్రెండ్స్ మనం శ్రీశైలం వెళ్తుంటే మున్నానూరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఫ్లాట్గా ఉంటుంది కదా ల్యాండ్. అలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఈ ఊర్లు మాత్రం చుట్టూ కొండల నడుమ అక్కడొక తండ, ఇక్కడొక తండ, చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఫ్రెండ్స్ ఇక
మొత్తం ఒక 8 కిలోమీటర్స్ తర్వాత రోడ్డు డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడే పక్కనే బుడ్డోన్ తండ అని చెప్పేసి ఆ తండకు వచ్చాము. ఆ తండాన్ని మీకు ఈవినింగ్ టైము చూపిస్తా, మళ్ళీ కొంచెం చీకటి పడ్డాక కూడా చూపిస్తా. ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేయండి. పిట్ట చుట్టూ కిటికీ అని ఎట్లా అరుస్తుందో, ఫుల్ గ్రీనరీ, దాంట్లో పిట్ట అరుపులు. ప్రకృతి చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గుట్ట బోర్డు చూడండి, రాళ్ళతో. కొంచెం కిందికి వచ్చాను, వస్తే ఇక్కడ పెద్ద గుట్ట, వెనకాలే గ్రీనరీ. ఇప్పటిదాకా ఆ గుట్ట పైన ఉన్నా నేను. కొంచెం కిందికి వచ్చిన గుట్ట కిందికి చూడండి, ఎంత పెద్ద గుట్టనో. ఇది మొత్తం బండనే. ఈ బండ కిందికి వచ్చాను కొంచెం, అక్కడ రాయి. ఇందాక మొత్తం ఎటు చూసినా గ్రీనరీ. రోడ్డు పైన నిలబడి చూపిస్తే కొంచెం గుండు దిగితే ఇది కొంచెం గుండు ప్లస్ వెనకాలే గ్రీనరీ. అది మొత్తం లోయలాగా ఉంది చూసారా. ఒకప్పుడు సాగు చేసేవాళ్ళంట రైతులు, ఇప్పుడైతే ఏం లేదు. మొత్తం మొక్కలు, పిచ్చి మొక్కలు, కంప చెట్లు అన్నీ పెరిగిపోయినాయి. కొండలన్నీ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, ఇది నాగార్జున సాగర్కి మొత్తం కాలువకు చుట్టూ బ్యాక్ వాటర్ ఉన్న కొండలు అన్నమాట. పచ్చని కొండలు, కోనల మధ్యలో చిన్న విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్. ఏ ఊరు ఇది? ఊరి పేరేంది? బుడ్డోని తండ. ఎటు చూసిన తాటి చెట్లు, గుట్టలు, కొండలు, తర్వాత చిన్న విలేజ్. బర్రె ఎట్లా అరుస్తుంది బ్యాని. అక్కడ వానదేవుడు కుమ్ముడు గుమ్మాడు కాసేపట్లనే. చూడండి మబ్బులు చూడు ఎట్లున్నాయో, ఫుల్గా మబ్బులు పట్టి భయంకరంగా వర్షం పడింది. 10 నిమిషాల్లో సంపుడు చంపింది. ఇది బుడ్డోని తండ. బుడ్డోని తండలో టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఆ నాయకులు అంతా జెండాలు పెట్టారు, రకరకాల జెండాలు. ఎలా ఉంది చూడండి. బుడ్డోని తండ విలేజ్. బుడ్డోని తండలో మా బ్రదర్ ఇక్కడ అంజిబాబు. హాయ్. వాళ్ళ ఊరు అనమాట ఇది. మా ఊరు అండి. ఇప్పుడే బస్సు వచ్చింది మా ఊరికి. ఇప్పుడే బస్సు వచ్చింది వాళ్ళ ఊరిది. మా ఊరు బస్సు ఇప్పుడే వచ్చింది. ఆర్టీసీ బస్సు రోజుకు 3 సార్లు ఏమొస్తుంది, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. 3 పూటలు. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఎటు చూసినా కొండలు, గుట్టలు, అడవి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ గ్రీనరీ. ఎండాకాలం వస్తే మాత్రం మళ్ళీ మంటలు, చెమటలు, మామూలుగా ఉండదు, భయంకరంగా వేడి. అద్భుతమైన లొకేషన్. వాటర్ ఉంటే మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. వాటర్ లేకపోతే మాత్రం మళ్ళీ హారిబుల్ లొకేషన్ అవుతుంది. ఎందుకంటే ఎండలతోటి మొత్తం మంట మండిస్తుంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు చాలాసార్లు చెప్పాను ఈ వీడియోలో. మొత్తం నల్లమల ఫారెస్ట్ ఇది. నల్లమల ఫారెస్టే గారు ఇది. పైకి ఎక్కితే చాలు ఇంకా. మొత్తం తాటి చెట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయిరా. వేలలు మొత్తం కట్ చేసిరా. ఇట్లా కుప్పలు మొత్తం ఇంకా చెట్లు కట్ చేసి మొత్తం పొలాలు సాగు చేసుకురు. ఇక మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ అనమాట ఇది. మ్యాక్సిమం ఫారెస్ట్ ల్యాండ్కే వస్తుంది ఇదంతా. కాకపోతే చెట్లు కట్ చేసుకొని వీళ్ళు మధ్య మధ్యలో పొలాలు సాగు చేసుకుంటారు. మొత్తం పత్తి చేలు, బోర్లు పడ్డ వాళ్ళేమో వరి చేలు పండించారు. రామచిలుకలు, గోరెంకలు ఎట్లా అరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చీకటి అవుతుంది. అడవిలో 6:45 అవుతుంది. 6:45కి ఫారెస్ట్లో మొత్తం క్లైమేట్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో. టోటల్గా చిమ్మ చీకట్లాగా అయిపోయింది జస్ట్ 6:45కే. మొత్తం ఎటు చూసినా ఫారెస్ట్. విలేజ్ వచ్చేటప్పుడు చిన్న ఊరు చూడండి. ఊరు చిన్నది. దాదాపు నాకు తెలిసి ఒక 40 ఇల్లులు కూడా లేవు, ఒక 20-30 ఇల్లులు ఉంటాయి. మొత్తం ఎట్లా ఉంది చూడండి గ్రీనరీ. అక్కడ శివాలయంలో నుంచి శివదేవుని పాటలు వస్తున్నాయి. ఇక్కడ ఎదురుగా కనబడే ఈ చెట్టు మీద మొత్తం పావురాలు, తర్వాత చిలుకలు, రామచిలుకలు ఎట్లా అరుస్తున్నాయి చూడండి, కలకల కలకల అని. మొత్తం ఇది ఫ్రెండ్స్ ఈ క్లైమేట్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సాయంత్రం 6:45 ఆ టైం అనమాట. వెనకాల పక్షులన్నీ గూళ్ళకు చేరుకొని గూళ్ళల్లో నుంచి వాటి అరుపులు, కేకలు, తర్వాత ఊర్లో ఉన్న దేవాలయంలో నుంచి మంచి సాంగ్స్, శివాలయం సాంగ్స్ వస్తున్నాయి. వెనకాల ఆంజనేయ స్వామి గుడి. చిన్న ఊరు. రాత్రి ఈ టైంలో ఈ లైటింగ్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. క్లైమేట్ మాత్రం అసలు అద్భుతంగా ఉంది. పక్షులు మాత్రం కిలకిల రావాలతోటి గూళ్ళకు చేరుకొని వాటి ఇంటికి చేరుకుంటున్నాయి అనమాట. ఇంటికి చేరుకొని అరుస్తున్నాయి కిలకిల అని. ఇది నలశాల మూల కడితే దాని రేంజ్ వేరు. రోడ్ కడుపు లేచిన కాళ్ళు వచ్చిన ఈడికే రావాలి. చెప్పనానే ఇప్పుడు బైకులు వచ్చినాయి.
ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, శివాలయం శ్రీ కంఠమహేశ్వర స్వామి మా గౌడ సంఘానికి సంబంధించిన టెంపుల్ అనమాట. ఇక్కడ వినాయక స్వామిని నిలబెట్టారు. ఇక్కడ స్వామివారి పూజ పునస్కారాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కనకదుర్గమ్మకు జై శ్రీ గంగాభవనమ్మకు జై శ్రీ వినాయక స్వామి నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయను జై భవాని జై శక్తి అమలుగా నమ్మలందరికీ జై. అదొక ఊరు ఫ్రెండ్స్. అక్కడ కనబడేది వచ్చేటప్పుడు సితిరాల, అంటే కొంచెం ముందుకు వచ్చాము నల్ల బుడ్డోన్ తండ నుంచి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఇబ్బంది అసలు మా ఏరియా మొత్తం హైలైట్ అమ్మవారు ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు పోయినా జై ఎల్లమ్మకి, జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి. ఇక్కడ చాలా ఫేమస్, పవర్ఫుల్. ఇంతవరకు మరి ఇందాక పోయేటప్పుడు చెప్తే దండం పెట్టుకుంటుంటే కదా. అంటే ఇంతవరకు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఈడ బస్సు బోల్తా పడ్డది తెలుసా? ఈడ ఒక్కరు కూడా ఏం కాలే. మొన్న కూడా అయితే చచ్చిపోతాడు, ఆటో బోల్తా పడ్డది. సల్లని ఆశీర్వాదం ఉంది. అమ్మవారు ఎంత పవర్ అనుకుంటున్నావు ఈడ. మళ్ళా ఒకప్పుడు పెళ్లి డీసీఎం కింద పడ్డది, ఎవ్వరికి ఏం కాలే. ఎలక్షన్ అప్పుడు ఒకసారి పడ్డాయి. ఎలక్షన్ కానీ ఒక కాలు దెబ్బ తాకింది. ఎల్లమ్మ తల్లి ఘాట్ ఇది. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉంటుంది అనమాట. ఒక ట్రాక్టర్ అయితే ఊసిపోయి అల్ల పడ్డది, ఎవ్వరికి ఏం కాలే. వెరీ గుడ్. అబ్బో ఆడ అల్ల పోయి మొత్తం ఘాట్ కాబట్టి ఈయనేమో బులోరా వచ్చి గుద్దుకున్నా వెనకకు వచ్చి, అయినా ఎవ్వరికి ఏం కాలే. ఓకే. అసలు సెన్సేషనల్ అంటే ఇదే దేవుని కాడ. మస్తు ఆటలకు వస్తారు మొన్న. ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తారా? జాతర జరుగుతుందా? ఎప్పుడు ఏ టైంలో? జాతర అదే మన జాతర ఆ జాతర అప్పుడే వస్తుంది. ఎప్పుడైనా శుభాకాంక్షలు పెట్టేసిన. వెరీ గుడ్. అంతా గౌడ్సేగా. అవును, లొట్లు కొట్లాడుకుంటున్నా వాటికి. ఏం లేదులే కానీ ఫ్రెండ్స్ అందరినీ 2:30 AM ఇంటికి వస్తున్నాను. వస్తుంటే నా టీఎస్పీఐ జంక్షన్ నుంచి అవుటర్ ఎక్కా. కోకాపేట దగ్గర రాగానే అసలు కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రెండ్స్. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందంటే, లైట్గా ముసురు స్టార్ట్ అయింది, వర్షం. ఆ వర్షంలో బ్యాక్గ్రౌండ్లో అసలు లొకేషన్ ఉంది ఫ్రెండ్స్, ఏదో ఫారెన్లో పోతున్నట్టుగా చూడండి. ఒక్కొక్క బిల్డింగ్లో లైట్లు వెలుగుతూ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందంటే అంత కలర్ఫుల్గా కనబడుతుంది ఫ్రెండ్స్. అసలు అద్భుతంగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట నానక్రామ్ కూడా టోల్ వచ్చే రోడ్ ఫ్రెండ్స్. ఇది సైడ్ నుంచి అసలు లైట్గా వర్షం పడి కనీసం కెమెరా సరిగ్గా కనబడతలేదు, కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. రాత్రి midnight 2:30 AMకి మొత్తం టోల్ గేట్ దాకా అసలు అద్భుతంగా కనిపిస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను మీకు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా. చూడండి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లలో లైట్లు, అది ఇంకా రెడీయే కాలేదు, ఎన్ని వందల లైట్లు పెట్టారు చూడండి. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో లైటింగ్ తోటి. లెఫ్ట్ రైట్ అసలు అద్భుతమైన స్కై స్క్రాపర్స్ బిల్డింగ్స్ మాత్రం. ఒక్కొక్క బిల్డింగ్ 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్ల బిల్డింగ్లు. టాప్లో ఎట్లా లైట్లు కనబడుతుంది చూడండి. నాకు తెలిసి ఒక్కొక్కటి 40+ ఉన్నట్టుందో, మరి 30+ తెలియదు, కానీ అసలు ఆ లైటింగ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. ఏదో మలేషియానా సింగపూర్లోనూ పెట్రోనాస్ టవర్స్ ఉంటాయి కదా, ఆ టవర్స్ లాగా కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో లైట్లతో స్లాబ్ ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది, అది ఫినిష్ కాలేదు. అంత అద్భుతంగా కనబడుతుంది. ఇప్పుడు ముందు వచ్చేది నానక్రామ్ కూడా టోల్గేట్. ఈ టోల్గేట్ తోటి మీకు గుడ్ బై చెప్పేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఓన్లీ వ్యూస్, ప్రకృతి, రోడ్స్ అది బాగున్నాయని చెప్పేసి చేశాను. ముఖ్యంగా చిత్రియాల, బుడ్డోన్ తండ ఆ విలేజ్లు చుట్టూ కొండలు, పచ్చని చేల నడుమ ఉందన్నమాట. అందువల్ల దాన్ని చూపించాను. నేను వెళ్ళే దారి రోడ్లు కొంచెం చూపించాను. ఇది మాత్రం ల్యాంకో హిల్స్. ఇప్పుడు నేను చిత్రపురి కాలనీకి వెళ్తున్నాను అనమాట. మీకు ఈ ల్యాంకో హిల్స్ దగ్గరికి ఎండ్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. ఇదంతా ల్యాంకో హిల్స్ రోడ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ ల్యాంకో హిల్స్ రోడ్లో వెళ్తున్నాను. ఈ ల్యాంకో హిల్స్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే చిత్రపురి కాలనీకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. స్ట్రైట్ వెళ్తేనేమో మణికొండ మర్రిచెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ బోర్డు దగ్గర నుంచి ఈ లెఫ్ట్కి తీసుకుంటేనేమో చిత్రపురి కాలనీకి వెళ్ళొచ్చు అనమాట. ఇట్లా షార్ట్ కట్ కొత్త రోడ్ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.